వంశీ టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు, శుభాశీస్సులు. ముఖ్యంగా భగవద్గీత ఎందుకు చదవాలి, ఎవరు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఈ ప్రశ్నలకి సమాధానాలు సరిగా తెలియక, చెప్పేవారు లేక మనం కన్ఫ్యూజన్లో పడి ఉంటాం. కానీ వాస్తవంగా భగవద్గీత అంటే ఏమిటి ముందు తెలుసుకోవాలి. భగవద్గీత అనేది మనం ఒక శాస్త్రము, ఒక గ్రంథానికి పరిమితం చేసి, ఒక మతానికి, ఒక ప్రదేశానికి పరిమితం చేయడం వలన మన యొక్క అజ్ఞానమే కారణం తప్ప భగవద్గీత అనేది యావత్తు సృష్టి అంటే మొత్తం ఈ యొక్క విశ్వము, ప్రపంచము, జగత్ అంతటికి సృష్టికి, వాటి స్థితికి, మళ్ళీ లయం అవడానికి కారణమైనటువంటి ఆ యొక్క ఈశ్వర జ్ఞానం ఏదైతే ఉందో అదే భగవద్గీత. అందుకే ఆ యొక్క భగవద్గీతని, ఉపదేశాన్ని శ్రీకృష్ణుడు చెప్పినప్పటికీ దాన్ని శ్రీకృష్ణ గీత అనలేదు. అలా అని అర్జునుడికి చెప్పారు కాబట్టి అర్జున గీత అని కూడా అనలేదు. ఎందుకు అనలేదంటే ఇది ఒక వ్యక్తి తన బుద్ధి ద్వారా సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని చెప్పేది కాదు. ఇది బుద్ధికి, మనస్సుకి అందనటువంటి, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు అన్నీ పూర్తిగా విశ్రాంతిగా ఉండేటప్పుడు వాటికి అతీతంగా ఉన్నటువంటి ఆ ఈశ్వర జ్ఞానం అనేది వ్యక్తమవుతుంది, ప్రకటమవుతుంది, అంటే మేనిఫెస్ట్ అవుతుంది అన్నమాట. దాన్నే సమాధి యోగము అంటారు. అంటే ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ప్రతి వ్యక్తి, అంటే ఈ యొక్క అవయవాలు ఉన్నాయి కదా, అంటే మనకి సృష్టి పంచభూతములు అంటారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, అదేవిధంగా పర్వతాలు, చెట్లు, వృక్షాలు, కీటకాలు, బ్యాక్టీరియా, పశువులు, మృగాలు, మానవులు, పక్షులు, అంటే యావత్ సృష్టి అంతా ఉన్నటువంటి జడము, చేతనము మొత్తం అన్నిట్లో కూడాను ఒకే తత్వం వ్యాపించి ఉన్నది. ఆ తత్వమే వ్యాపించి ఉన్నది కాబట్టి దానికి ఆత్మ అంటాము, దానికి పరమాత్మ అని కూడా అంటాము. దాన్నే మనము ఆ యొక్క మాయా ప్రపంచము అంటారు. ఆ మాయా ప్రపంచానికి స్వామిగా ఉంటే దానికి ఈశ్వర అని శబ్దంతో మనం చెప్తాము. కాబట్టి ఆ ఈశ్వర ప్రతి ప్రాణి యందు, ప్రతి వస్తువు యందు అవ్యక్తంగా ఉన్నది. కాబట్టి ప్రతి జీవి కూడాను వాస్తవానికి పరమాత్మ యొక్క అవ్యక్త రూపాలే. ఎలాగైతే చీకట్లో ఉన్నటువంటి ఆకారం ఎలాగైతే మనకు కనిపించదో, అజ్ఞానములో ఉన్నటువంటి మన స్వరూప తత్వం మనకి తెలియజేయడం లేదు. కాబట్టి భగవద్గీత మీ యొక్క స్వరూప తత్వం ఏమిటి అని తెలియజేసేదే భగవద్గీత. అది తెలియకుండా మనం బయట ప్రపంచంలో ఎన్ని సాధించినా నేల విడిచి సాము చేశామంటారు. ఆ విధంగా మనం చేసిన విజయాలకు కానీ, మన ప్రతిభ కానీ, మనం చేసిన సక్సెస్ దేనికి కూడాను ఎటువంటి విలువ, ఎటువంటి వాల్యూ ఉండదు. ఎందుకంటే మీరు ఎవరు అని తెలుసుకోకుండా మీరు చేసే కార్యాలకి ఎటువంటి వాల్యూ ఉండదు. కాబట్టి నేనెవరు అని తెలుసుకోవడానికి మూలంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎలా వెళ్ళాలి? మనం ఆభరణాలు, ఆర్నమెంట్స్ చూస్తాం, ఆర్నమెంట్సే చూస్తాం, కానీ దానికి మూలంలో ఉన్నటువంటి బంగారాన్ని మనం గుర్తించట్లేదు. బంగారం అని తెలుసుకుంటే ఆభరణాలన్నీ, ప్రపంచంలో ఉన్న ఆభరణములన్నీ మీకు జ్ఞానము తెలుస్తుంది. అదేవిధంగా మట్టితో చేసిన పాత్రలు అన్నీ తెలుసుకోవాలని అవసరం లేదు. మట్టి గురించి తెలుసుకుంటే మట్టి పాత్రలు తెలిసిపోతున్నాయి. అదేవిధంగా కెరటాలు, అలలు, బుడగలు ఎలాగైతే సముద్రాలు ఉంటాయో, H2O నీరు గురించి తెలుసుకుంటే ఆ కెరటములు, అలలు, బుడగలు అన్నీ తెలుస్తుంది. అదేవిధంగా మీ ఆత్మస్వరూపము తెలుసుకుంటే ప్రపంచంలో మీరు తెలుసుకోవడానికి ఇంకేమీ మిగలదు. అదే భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ, యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యతో జ్ఞాతవ్యం అవశిష్యతే అన్నారు. అంటే ఏది తెలుసుకుంటే ఇంక ఈ సృష్టిలో ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగిలి ఉండదో అది నీ స్వరూపము, ఆత్మస్వరూపము. దానికి పుట్టుక లేదు, మరణం లేదు, దానికి ఎటువంటి వికారం లేదు, రోగం లేదు, భయం లేదు, ఏమీ లేవు. అంటే ఏంటి? అది కేవలము ఒక శక్తి స్వరూపము లాంటిది. విద్యుత్ శక్తి ఉంది, కరెంట్ అంటాము, అది మనకి ఎప్పుడు కనిపించదు, కానీ ఎక్విప్మెంట్ల ద్వారా ప్రకటమవుతుంది. బల్బు ద్వారా వచ్చింది అనుకోండి, కరెంటు వెలుతురు వస్తుంది.
ఫ్యాన్ ద్వారా వచ్చింది అనుకోండి గాలి ఇస్తుంది. అదే కూలర్, హీటర్ అంటే ఎక్విప్మెంట్ల ఆధారంగా ప్రకటమవుతుంది. వాస్తవానికి కరెంట్లు ఏమీ లేవు. అదేవిధంగా ఆత్మలో ఇవేమీ లేవు. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు, అసూయ, భయం ఇవేమీ లేవు. పుట్టుక లేదు, మరణం లేదు. ఆ తత్వాన్ని తెలుసుకుంటే మీరు ఇక శరీరానికి కానీ, మనసుకు కానీ, బుద్ధికి కానీ వీటిలో జరిగేటువంటి పరిణామాలకి మీరు భయపడరు, మీరు ఇప్పుడు చింతించరు, దుఃఖించరు, శోకించరు. కాబట్టి ఈ తత్వం గురించి తెలుసుకోవడానికి భగవద్గీత అనేది మీకు ఒక ప్రిస్క్రిప్షన్. అంటే మనకి ఎలాగైతే మన శరీరానికి రోగం వస్తే మనం ఎలాగైతే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆ యొక్క డయాగ్నోస్టిక్ సెంటర్లో మీకు స్కాన్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, వాటి యొక్క రోగం యొక్క లక్షణాలు చెప్తారు. అప్పుడు డాక్టర్ ఎలాగైతే మీకు మెడిసిన్ ఇస్తారో అది రోగానికి ఇచ్చే ఔషధం. కానీ నేనే పుట్టాను, నేను చనిపోతున్నాను, ప్రతి క్షణంలో మీరు ఏదైతే దుఃఖంతో జీవిస్తున్నారో ఈ యొక్క భవరోగం అంటారు, దీన్ని సంసారం అంటారు. అంటే మనకి ఎప్పుడు కూడా డిపెండెన్స్ అనమాట. మన స్వతంత్రంగా తెలియదు, మనకి ఇండిపెండెన్స్ లేదు, మనకు ఫ్రీడమ్ లేదు. కాబట్టి ఈ ఆనందం అనేది అనంతంగా ఉంటుంది. మీ స్వరూపం ఆనందం అనేది అనంత ఆనందము, అనంత జ్ఞానము. కాబట్టి దాన్ని తెలియకుండా కప్పివేస్తున్నటువంటి మీ అజ్ఞానం ఏదైతే ఉందో అగ్నిని పొగ కప్పివేసినట్టు మనం ఒక్కొక్కసారి చూస్తాం, మేఘములు సూర్యుని కప్పివేసినట్టు. కాబట్టి ఆ యొక్క మేఘములు సూర్యుని కప్పినట్టు మేఘములు ఎలాగైతే గాలికి తరలిపోతే సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో, పొగ బయటికి వెళ్తే ఎలాగైతే అగ్ని ప్రకాశిస్తుందో అదేవిధంగా మీ స్వరూపం కూడాను ప్రకటమవుతుంది. ఆ స్వరూపతత్వం తెలుసుకోవడానికి ప్రతి ప్రాణి కూడాను పూర్తి హక్కు ఉంది. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి కూడాను దీనికి అధికారము. ఎందుకు? మనుషులకు మాత్రమే బుద్ధి ఉంది. ఆ తత్వాన్ని తెలుసుకునే శక్తి సామర్థ్యం మనుషులకే ఉంది, మిగతా ప్రాణులకు లేవు. కాబట్టి ఆ బుద్ధిని సద్వినియోగం చేసుకొని ఈ తత్వాన్ని తెలుసుకొని మానవుడు తర్వాత కూడా ఉన్నటువంటి నెక్స్ట్ ఒక పరిణామ క్రమం ఉంది, ఎవల్యూషన్. అది దైవత్వము. దైవత్వాన్ని ప్రకటించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం దీపిక ఏదైతే ఉందో అదే భగవద్గీత. కాబట్టి అది ఇప్పుడు పలాని సమయంలోనూ పలాని ప్రదేశంలోనూ పలాని వ్యక్తిని ఎటువంటి కండిషన్స్ లేవు, ఎటువంటి హద్దులు లేవు, అవధులు లేవు. భగవద్గీత అనేది ప్రతి ఒక్కరూ కూడాను ఆ తత్వాన్ని తెలుసుకొని ఒక డైనమిక్గా, మీరు వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో ఎంతో విజయంగా ఉత్సాహంగా ముందుకెళ్తారు. మీరు ఒక స్టూడెంట్గా ఉంటే ఆ స్టూడెంట్గా మీరు సాధించవలసినటువంటి ప్రతిభ కంటే ఎన్నో రెట్లు ప్రతిభ సాధిస్తారు. ఒక హౌస్ హోల్డర్ గృహస్థుగా ఉంటే ఆ గృహస్థ ధర్మాలని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్వర్తిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ యొక్క ప్రొఫెషన్లో ఈ భగవద్గీత తత్వాన్ని జోడించుకోవాలి. ఎందుకంటే భగవద్గీత తత్వం ఏదైతే జ్ఞానం ఉందో అది మీ స్వరూపము. అది మీకు ట్రెమండస్ పవర్ అండ్ ఎనర్జీ మీకు బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. అప్పుడు మీరు ఎన్ని గంటలు వర్క్ చేసినా మీకు వర్క్ చేసామనే భావన మీలో ఉండదు. ఎందుకంటే మీకు తేలికైపోతుంది. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. జస్ట్ మీరేంటంటే సాక్షిగా ఉంటారు. ఆ శరీరం ద్వారా, ఆ ఇంద్రియముల ద్వారా, మనస్సు బుద్ధి ద్వారా యాక్టివిటీస్ అవుతుంటాయి. అన్నిటిని కూడా మీరు విట్నెస్గా ఉంటారు, సాక్షిగా ఉంటారు. ఎలాగైతే సూర్యుని ప్రకాశంలో మొత్తం యావత్ జగత్ అంతా ఎలాగైతే వారి వారి యొక్క పనుల్లో కార్యక్రమాల్లో బిజీగా ఉంటారో, సూర్యుడికి ఎలాగైతే ఇన్వాల్వ్మెంట్ ఉండదో మీరు ఆత్మస్వరూపు జ్యోతిగా ఉండిపోతారు. కాబట్టి ఆ విధంగా ఒక లీలలు చేస్తారనమాట. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే ప్రతి వ్యక్తి పని చేయవలసిన పని లేదు, నేను కర్తను అనే భావన అక్కర్లేదు. మీరు జస్ట్ అనాయాసంగా సునాయాసంగా మీ ఒక ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని మీద మీ దృష్టి పెట్టాలి. రిజల్ట్ పైన మీరు ఏమి దృష్టి పెట్టవద్దు. కర్మణ్యవాది కారస్తే మా ఫలేషు కదాచన. అందువలన 100% ఇన్పుట్ ఇవ్వడానికి వీలు పడుతుంది. అలా కాకుండా మనము వర్క్ చేస్తున్నప్పుడే రిజల్ట్ గురించి మనము ఆలోచించామనుకోండి, మీ వర్క్ స్కాటర్ అయిపోతుంది. మీ యొక్క ఇన్పుట్ 100% ఇవ్వలేరు. 100% ఇన్పుట్ మనం ఇవ్వకపోతే 100% అవుట్పుట్ ఎలా వస్తుంది? అదే భగవద్గీత యొక్క రహస్య సూత్రం ఏంటంటే మీరు ఎప్పుడు కూడాను ఆ యొక్క డూ యువర్ డ్యూటీ వితౌట్ హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, దెన్ రిజల్ట్ ఆటోమేటికలీ ఇట్ విల్ కమ్. బికాస్ రిజల్ట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. రిజల్ట్ గివెన్ బై ఈశ్వర. రిజల్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర. డ్యూటీ
ఇన్ యువర్ హ్యాండ్, అంటే ఒక యాక్షన్ డ్యూటీ అనేది మీ చేతిలో ఉంది, రిజల్ట్ అనేది ఈశ్వరిస్తారు అనే తత్వాన్ని తెలుసుకొని ఒక అద్భుతమైనటువంటి వ్యవహారములు ఉంటూ ఒక యోగిగా జీవించడం అనేది భగవద్గీత తత్వము. హరి ఓం తత్వం.